ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఈ పోయం ఆర్జన్ నాష్ ద్వారా రాయబడింది. మనం ఈ వీడియోలోని సింపుల్ తెలుగులోని నేర్చుకుందాం. ఇది చాలా హ్యూమరస్ పోయం. ఒక చిన్న పిల్ల గురించి, తర్వాత తన దగ్గర ఉన్న పెట్స్ గురించి ఒక చిన్న పోయం. ఇట్స్ అ హ్యూమరస్ బ్యాలెడ్. సో బ్యాలెడ్ అన్నది ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్లోని నేర్చుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత యూ విల్ నాట్ రిక్వైర్ ఎనీ అదర్ వీడియో బికాజ్ ఐఎమ్ 100% షూర్ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి. ఇంకొక వీడియో నేను జస్ట్ ఇందులో ఉండే పోయిటిక్ డివైజెస్ గురించి నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ఎందుకంటే ఇందులో చాలా ఉన్నాయి, అవన్నీ కవర్ చేస్తూ నేను స్పెషల్ వీడియో తయారు చేస్తాను. సో యూ విల్ హ్యావ్ ది ఎంటైర్ పోయమ్ అండర్ యువర్ టిప్స్. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ బెనిఫిట్ ద మోస్ట్. లెట్స్ గెట్ స్ట్రేట్ ఇన్ టు ద వీడియో నౌ. The Tale of Custard the Dragon. This poem is written in the style of a ballad. Ballad అంటే ఒక స్టోరీ. అయితే చిన్న చిన్న పారాగ్రాఫ్స్లోని ఒక స్టోరీ రాయటం అనే దాన్ని బ్యాలెడ్ అంటారు. అ సాంగ్ ఆర్ పోయం దట్ టెల్స్ అస్ అ స్టోరీ. ఒక స్టోరీ తెలియచెప్తుంది మనని షార్ట్ పారాగ్రాఫ్స్లో. యూ మస్ట్ బీ ఫెమిలియర్ విత్ బ్యాలెడ్స్ దట్ నెరేట్ టేల్స్ ఆఫ్ కరేజ్ ఆర్ హెరోయిజం. అయితే జనరల్గా ఏంటి బ్యాలెడ్స్ దేని గురించి రాస్తారు? హీరోయిజం అంటే ఫైట్స్, బ్యాటిల్స్, అవన్నీ దాని గురించి బ్యాలెడ్స్ అన్నది రాస్తారు. లేకపోతే చాలా ఏంటంటే కరేజ్ అవన్నీ కూడా దాని గురించి ఉద్దేశించి రాస్తారు. కానీ ఇది ఒక హ్యూమరస్ బ్యాలెడ్. ఇది ఏంటంటే చిన్న ఆడుతూ పాడుతూ ఒక చిన్న పిల్లలు పోయం లాంటిది. ఇది ఒక హ్యూమరస్ బ్యాలెడ్, హ్యూమరస్ స్టోరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ పారాగ్రాఫ్స్ అన్నది ఇందులో మనకి ఇచ్చున్నారనమాట. నౌ లెట్స్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ వెరీ క్విక్లీ. వీల్ ట్రై టు అండర్స్టాండ్, ఎందుకంటే ఇది చాలా టఫ్ అయితే కాదు. Belinda lived in a little white house with a little black kitten and a little grey mouse and a little yellow dog and a little red wagon and a really truly little pet dragon. అయితే బెలిండా అనే ఒక చిన్న అమ్మాయి ఒక వైట్ హౌస్లో ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది తన హౌస్ ఏంటి, వైట్ హౌస్ తనది. అండ్ తన దగ్గర ఉండేది బ్లాక్ కిటన్, నల్ల పిల్లి, అండ్ ఒక గ్రే మౌస్. తన మౌస్ కలర్ ఎలా ఉంటుంది, ఎలుకది అదే కలర్. అండ్ లిటిల్ యెల్లో డాగ్, ఒక యెల్లో డాగ్. ఈ కలర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ లిటిల్ రెడ్ వ్యాగన్, ఒక వ్యాగన్ ఉంది తన దగ్గర, ఒక చిన్న క్యారేజ్ లాంటిది అనమాట, అందులోని ట్రావెల్ చేసి వెళ్ళడానికి. అండ్ రియలియో ట్రూలియో లిటిల్ పెట్ డ్రాగన్. ఈ రియలియో ట్రూలియో అన్నది రియల్ని రియలియో అని రాశారు, ట్రూలియో అంటే ట్రూ అనమాట. ఈ రెండింటిని కొంచెం తను చేంజ్ చేసి రాశారు. ఎందుకనంటే పోయిటిక్ లైసెన్స్ అంటారు దీన్ని. వాళ్ళు ఏంటంటే స్పెల్లింగ్స్ అవి కూడా కొంచెం ఇటు అటు చేసి రాయొచ్చు. పోయిట్స్ అందరూ కూడా వాళ్ళు ఇలా రాయొచ్చు, కాబట్టి ఆ లైసెన్స్ యూస్ చేసి వాళ్ళు ఇలా రాశారు టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద పెట్ డ్రాగన్. అయితే ఆ డ్రాగన్ గురించి కొంచెం అది నిజమైన డ్రాగన్ తన దగ్గర ఒక పెట్గా ఉన్నది అని తెలియచెప్పటానికి ఈ రియలియో ట్రూలియో అనేసి కొంచెం మ్యూజికల్గా ఉంటుంది అనేసి తను ఇలాగా యూజ్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టాంజా. Now the next one. Now the name of the little black kitten was Ink. అయితే కిటన్ ఉందని చెప్పాం కదా, దాని పేరు ఇంక్. అండ్ ద లిటిల్ గ్రే మౌస్, షీ కాల్డ్ హిమ్ బ్లింక్. నేనేమి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇవి చాలా ఈజీ కాబట్టి. అండ్ ద లిటిల్ యెల్లో డాగ్ వాజ్ షార్ప్ యాజ్ మస్టర్డ్. చాలా తెలివైన వాడు, చాలా ఏంటంటే యాక్టివ్గా ఉన్నాడు అనమాట. బట్ ద డ్రాగన్ వాజ్ అ కవర్డ్, అంటే పిరికి. డ్రాగన్ ఏంటంటే చాలా పిరికి అనమాట. అండ్ షీ కాల్డ్ హిమ్ కస్టర్డ్ అనేసి బెలిండా తన్ని పిలిచేది. Custard the dragon had big sharp teeth. Now this is the description of custard అన్నమాట. సో ఆల్ ద ఫిజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ కస్టర్డ్ ఈ పారాగ్రాఫ్లో వస్తాయి. అయితే తనకి చాలా కూరల లాంటి పళ్ళు ఉన్నాయన్నమాట, అంటే చాలా షార్ప్ టీత్ ఉన్నాయి. అండ్ స్పైక్స్ ఆన్ టాప్ ఆఫ్ హిమ్, పైన పోర్షన్లోనంతా కూడా స్పైక్స్ లాగా, అంటే ఇలాగ ముళ్ళ లాంటిది అంతా కూడా ఉన్నాయన్నమాట. అండ్ స్కేల్స్ అండర్నీత్, అయితే కింద బాడీలో స్కేల్స్ అని అంటే లైన్లు, మనకి ఏదైతే స్నేక్ ఎలాగైతే లైన్స్ ఉంటుందో అలాగే స్కేల్స్ ఉన్నాయి. మౌత్ లైక్ అ ఫైర్ ప్లేస్. మౌత్ ఏంటంటే నాలుక రెడ్గా ఉంది అని ఇలా బయటికి తీసినప్పుడల్లా ఒక ఫైర్ ప్లేస్, అంటే అగ్ని గోళంలాగా అక్కడ తనకి కనపడుతుంది అనమాట. చిమ్నీ ఫర్ అ నోజ్, అయితే నోస్ మించి పొగలాగా బయటకు వస్తూనే ఉంది. ఏ రకంగా అయితే మన కిచెన్ చిమ్నీ నుంచి పొగ బయటికి పోతుంటుందో అలాగే తన ముక్కు నుంచి పొగ బయటికి వెళ్తూనే ఉన్నది. అండ్ రియలియో ట్రూలియో డాగర్స్ ఆన్ హిస్ టోస్. అయితే మళ్ళా రియల్ ట్రూ ఇవి వాటిని చేంజ్ చేసి రాశారు. డాగర్స్ అని అంటే కత్తులు లాంటి తన ఏంటంటే
గోల్డ్, టోస్లోని గోల్డ్ ఎలా ఉన్నాయి, కత్తుల్లాగా ఉన్నాయన్నమాట. అంత షార్ప్గా ఉన్నాయి తన టోస్లో నెయిల్స్. Belinda was as brave as a barrel full of bears, and Ink and Blink chased lions down the stairs. Mustard was as brave as a tiger in a rage, but Custard cried ఫర్ అ నైస్ సేఫ్ కేజ్. బెలిండా ఏంటి చాలా ధైర్యవంతురాలన్నమాట, చాలా బ్రేవ్. అయితే బ్రేవ్ యాజ్ అ బ్యారెల్ ఫుల్ ఆఫ్ బేర్స్. బేర్ అంటేనే ఎలుగుబంటి అంటేనే చాలా పెద్దదిగా ఉంటుంది. అది పెద్ద బ్యారెల్లో బోల్డ్ అన్ని ఎలుగుబంటులు ఎలా ఉంటాయో అది అంటే ఎంత లార్జ్గా అనిపిస్తుందో అలాగే తనకు అంత ధైర్యం ఉందనేసి తెలియజెప్తున్నారనమాట. అండ్ ఇంక్ అండ్ బ్లింక్ అంటే మౌస్కి ఇంకా కిటన్కి ఇద్దరికి కూడాను పులి వచ్చేసినా కూడా, సింహం వచ్చినా కూడా మొత్తం కిందకి, పైనుంచి కిందకి పరిగెత్తించేసి దాన్ని తరిమేస్తారనమాట. సింహాన్ని తరిమేసే అంత ధైర్యం ఉందని చెప్తున్నారు. మస్టర్డ్ వాజ్ యాజ్ బ్రేవ్ యాజ్ అ టైగర్ ఇన్ అ రేజ్. అయితే ఒక పులి ఏంటంటే కోపంలో ఎలాగైతే గాండ్రిస్తుందో అంత ఏంటంటే తనకి ధైర్యం ఉందన్నమాట, కుక్కకి కూడాను. బట్ కస్టర్డ్ క్రైడ్ ఫర్ నైస్ సేఫ్ కేజ్. కస్టర్డ్ ఏంటంటే నాకు ఎందుకు ఈ గోలంతా, నాకు ఒక చిన్న కేజ్ పడేస్తే ఏదో ఉండడానికి, నేను అందులో సేఫ్గా హ్యాపీగా ఉంటాను అన్నట్టుగా కస్టర్డ్ ఎప్పుడు కూడా అలాగే పిరికిగా కొంచెం ఉండేవాడు అనమాట. బెలిండా టికల్డ్ హిమ్. అయితే వీళ్ళందరూ కొంచెం యాక్టివ్గా ఏంటంటే కొంచెం యాక్టివిటీ ఉండేది, బ్రేవ్గా ఉన్నాము అన్నట్టుగా తెలియచెప్తూ ఉన్నప్పుడు ఒక కస్టర్డ్ మాత్రమే కొంచెం సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి బెలిండా ఏంటంటే టికల్ చేసేది. టికల్ అంటే కితకితలు పెట్టేది. షీ టికల్ హిమ్ అన్మర్సీఫుల్. అయితే అసలు ఇంకా దయ లేకుండా తను అలాగా కితకితలు పెట్టి ఇబ్బంది పెట్టేదన్నమాట బెలిండా. ఎవరికి కితకితలు పెట్టేది? డ్రాగన్, కస్టర్డ్కి పెట్టేది. ఇంక్, బ్లింక్ అండ్ మస్టర్డ్ ది రూడ్లీ కాల్డ్ హిమ్ పర్సివెల్. పర్సివెల్ అన్నది ఒక ఎల్యూషన్. ఎల్యూషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ లేని వ్యక్తితోటి కంపారిజన్. అయితే పర్సివెల్ అని ఒక నైట్ అని అంటే ఒక యూ కెన్ సే వారియర్ అనమాట, సోల్జర్. తను ఏంటంటే కింగ్ ఆర్థర్ కోర్ట్లోని తను ఒక సోల్జర్ అనమాట, పర్సివెల్ అని. అయితే తను గెలుచుకుని వద్దాం అనేసి ధైర్యంగా బయలుదేరుతాడు, కానీ పిరికి అవ్వడం వలన పరిగెట్టి పారిపోయి వచ్చేస్తాడు. అందుకు వీళ్ళు ఇంక్ అండ్ బ్లింక్ ఏం చేస్తారు, మస్టర్డ్ వీళ్ళందరూ కలిసి కస్టర్డ్ని పర్సివెల్తో కంపేర్ చేస్తారనమాట. ఇది ఒక అల్యూజన్. ఇది పొయిటిక్ డివైజ్ ఏంటంటే అల్యూజన్ అనమాట. దే ఆల్ సాట్ లాఫింగ్ ఇన్ ద లిటిల్ రెడ్ వ్యాగన్. వాళ్ళంతమంది కూడా నవ్వుకుంటూ, వీడి చూడు పిరికి ఏంటంటే ఎప్పుడు చూడు ఒక కేజ్ కావాలి, చాలా జాగ్రత్తగా ఉంటానన్నట్టుగానే ఉంటాడని నవ్వుకుంటున్నారు. అట్ ద రియలియో ట్రూలియో కవర్డ్లీ డ్రాగన్. అయితే మళ్ళీ సేమ్ థింగ్, రియల్ ట్రూ కవర్డ్లీ డ్రాగన్ పిరికి పందని చూసి వీళ్ళు నవ్వుకుంటూ ఉన్నారనమాట అంతమంది కూడాను. బెలిండా గిగల్ టిల్ షీ షుక్ ద హౌస్. బెలిండా కూడా చాలా అనుకుంటూ అలా నవ్వుతూనే ఉంది. ఆ ఇల్లు కదిలే అంతటి వరకు కూడా అంత నవ్విందనమాట. అండ్ బ్లింక్ సెడ్ వీక్ విచ్ ఇస్ గిగ్లింగ్ ఫర్ అ మౌస్. అయితే మౌస్ ఎలాగైతే అని ఎలాగైతే సౌండ్స్ చేస్తాయో అలాగా ఏంటంటే ఎలుక అలాగా నవ్వుకుంటూ సౌండ్ చేస్తుంది. ఇంక్ అండ్ మస్టర్డ్ రూడ్లీ ఆస్క్డ్ హిజ్ ఏజ్. ఇంక్ అండ్ మస్టర్డ్, నీ వయసు ఎంత అసలు, నువ్వు ఏంటి అంటే ముసలి వాళ్ళు, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు కొంచెం పిరికిగా ఉండొచ్చు, కానీ నీ వయసు ఏంటి, నీకు వయసు అయిపోయిందా అన్న టైప్లో వాళ్ళు ఒక జోక్ కిందన నవ్వుకుంటూ అడుగుతుండేవారు. వెన్ మస్టర్డ్ క్రైడ్ ఫర్ అ నైస్ సేఫ్ కేజ్. అయితే నాకు కేజ్ కావాలి, నాకు ఒక కేజ్ పడండి, నేను అక్కడ ఉంటాను అని అన్నప్పుడు నీ వయసు ఎంత అసలు, నువ్వేమైనా ముసలాడువా అన్నట్టుగా వాళ్ళు ఒక జోక్ చేస్తున్నట్టుగా అడిగేవారనమాట. సడన్లీ దే హర్డ్ అ నాస్టీ సౌండ్ and Mustard growled and they all looked around. Meouch, cried Ink, and oh, cried Belinda, for there was a pirate climbing in the window. Now, suddenly, చాలా ఆకస్మాత్ అనమాట, అసలు అనుకోకుండా ఒక నాస్టీ అని అంటే చాలా చెత్త సౌండ్ వినపడింది వాళ్ళకి. మస్టర్డ్ గ్రౌండ్కి ఒక అని అన్నాడు. అండ్ దే ఆల్ లుక్డ్ అరౌండ్. అందరూ కూడా ఇటు అటు చూడడం మొదలెట్టారు. మ్యాచ్ క్రైడ్ ఇంక్. అయితే పిల్లి ఏం సౌండ్ చేస్తుంది? మియావ్ మియావ్ అని చేస్తుంది. ఇక్కడ మియావ్ ప్లస్ అవుచ్, సో మియావుచ్. అండ్ ఇక్కడ ఓహ్ అని బెలిండా తను కూడా సౌండ్ చేస్తుంది. ఏంటి ఆ సౌండ్ అన్నట్టు. దే వాజ్ అ పైరేట్ అంటే ఒక రాబర్, దొంగ. ఎక్కడ దొంగతనం చేస్తాడు? సముద్రంలో దొంగతనం చేసే వాళ్ళని పైరేట్స్ అంటారు. సో అతను అక్కడ ఏంటంటే పైరేట్ వచ్చాడు. క్లైంబింగ్ ఇన్ ద విండో అని అంటే విండో అనమాట. ఆ విండో ఎక్కుతూ అదే సౌండ్ వీళ్ళందరికీ వినిపిస్తుంది. అయితే వీళ్ళందరూ దాంతో భయపడతారు.
Pistol in his left hand, pistol in his right, and he held in his teeth a cutlass bright. His beard was black, one leg was wood. It was clear that the pirate meant no good. This is the description of the pirate, the physical description of the pirate. ఇక్కడ నుంచి మనం ఆన్సర్స్ రాయొచ్చు. అయితే పిస్టల్ ఒక చేత లెఫ్ట్ హ్యాండ్లో రైట్ హ్యాండ్లో కూడా పిస్టల్స్ ఉన్నాయి. అండ్ హీ హెల్డ్ ఇన్ హిస్ టీత్, పళ్ళ కిందన ఏంటంటే కట్లాస్ బ్రైట్ అని అంటే ఒక చిన్న స్వోర్డ్ అనమాట. చిన్న యూ కెన్ సే ఫైట్ చేసే స్వోర్డ్ ఉంటుంది కదా, అటువంటిది చిన్నది బ్రైట్గా మెరుస్తూ ఉండే ఒకటి. అది జనరల్గా సేలర్స్ వాడతారు, సీలో తీసుకెళ్తారు. అటువంటిది తన పళ్ళ మధ్యలో ఉంది. హిస్ బియర్డ్ వాజ్ బ్లాక్, నల్లగడ్డ ఉంది. ఒక కాలు మాత్రం వుడ్ది, అంటే ఒకటే కాలు ఉంది, ఒక కాలు ఏదో కారణం వలన పోయి ఉంటుంది. సో వుడెన్ లెగ్ అనమాట. ఇట్ వాజ్ క్లియర్ దట్ ద పైరేట్ మెంట్ నో గుడ్, అంటే తన ఉద్దేశం అయితే కరెక్ట్గా మంచిదిగా అయితే అనిపించలేదు. నా బెలిండా పేల్డ్, అలా చూడగానే ఆ పైరేట్ని బెలిండాకి అర్థమైంది ఏదో మనకి ఆపద రాబోతోంది అనేసి. బెలిండా ఏంటంటే చాలా అసలు ఇంకా పీలగా అయిపోతుంది అనమాట, చాలా భయపడిపోతుంది. అండ్ షీ క్రైడ్ హెల్ప్ హెల్ప్ అనేసి తను అరవడం మొదలెడుతుంది. బట్ మస్టర్డ్ ఫ్లెడ్ విత్ టెరిఫైడ్ యెల్ప్. యెల్ప్ అంటే స్క్రీమ్ అనమాట, ఒక పెద్ద అరుచుకుని ఆ మస్టర్డ్ కుక్క ఏంటంటే లోపలికి పారిపోయాడు. ఇంక్ ట్రికల్ డౌన్ టు ద బాటమ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. ఇంక్ ఎలాగైతే ఇలా పడిపోతుందో, ఈ ఇంక్ ఏంటి జారి కిందన ఏంటంటే ఎక్కడో కిందన సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది కిటన్. అండ్ లిటిల్ మౌస్ బ్లింక్ ఏం చేస్తుంది, స్ట్రాటజికలీ మౌస్ హోల్డ్ అయితే చక్కటి ప్లాన్ వేసుకుని నా మౌస్ హోల్ ఉంది అక్కడైతే నన్ను ఎవరు అటాక్ చేయరనేసి ఆ మౌస్ హోల్లోని తన గూట్లోకి తను వెళ్ళిపోతుంది. బట్ అప్ జంప్డ్ కస్టర్డ్ స్నాటింగ్ లైక్ ఎన్ ఇంజిన్, clashed his tail like irons in a dungeon. With a clatter and a clank and a jangling squirm, he went at the pirate like a woman at a worm. అయితే జంప్, అప్పుడు కస్టర్డ్ జంప్ చేసి ఏంటంటే పైకి వస్తాడు. వచ్చి స్నాటింగ్ లైక్ ఎన్ ఎంజిన్ అయితే ఎలాగైతే అంటుందో అలాగే ఆ డ్రాగన్ కూడా, కస్టర్డ్ కూడా అని సౌండ్లు చేసుకుంటూ లేచాడు అనమాట. క్లాష్డ్ హిస్ టెయిల్ లైక్ ఐరన్స్ ఇన్ డంజన్. డంజన్ అంటే ఒక సెల్ అనమాట, ఒక మనకి ఎలాగనంటే ఒక సౌండ్ మొత్తం ఎక్కడ బయటికి వెళ్లకుండా ఉంటుంది, క్లోజ్డ్ స్పేస్. అందులోని ఇనుము తోటి మనం సౌండ్ చేస్తే ఎంత సౌండ్ వస్తుంది మనకి, ఆ రకంగా తన తోకతోటి ఇలాగా భూమి మీద కొట్టి ఆ రకంగా సౌండ్లు చేస్తూ క్లాటర్, ఈ సౌండ్లు అనమాట, క్లాటర్, క్లాంక్, జాంగిల్, ఈ సౌండ్లు అన్నీ చేస్తూ, స్క్వర్మ్ అంటే ట్విస్ట్ అనమాట, ఇలా అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటూ ముందుకెళ్తున్నాడు. హీ వెంట్ అట్ ద పైరేట్ లైక్ అ రాబిన్ ఎట్ అ వర్మ్. రాబిన్ అన్నది ఒక బర్డ్. అయితే రాబిన్ అనేది అందరికంటే ఫాస్ట్గా పట్టుకుంటుందన్నమాట పురుగుల్ని. ఆ పురుగు ఏ రకంగా అయితే రాబిన్ ఏ రకంగా అయితే పురుగుల్ని అంత ఫాస్ట్గా పట్టుకుంటుందో అదే స్పీడ్ తోటి కస్టర్డ్ ద డ్రాగన్ ఏంటంటే వెంటనే వెళ్ళి ఆ పైరేట్ని అటాక్ చేయడానికి మీదకెళ్తాడు. ద పైరేట్ గేప్డ్ ఎట్ బెలిండాస్ డ్రాగన్. అయితే గేప్డ్ అని అంటే అని అలాగా నోరు అలా తెరిచేసి అలా గుడ్లు అప్పకించుకుంటూ అలా చూస్తున్నాడు అనమాట బెలిండా డ్రాగన్ని. అండ్ గల్ప్డ్ సమ్ గ్రాగ్ ఫ్రమ్ హిస్ పాకెట్ ఫ్లాగన్. గల్ప్డ్ అని అంటే మింగాడు. ఏంటి తాగేశాడు? గ్రాగ్ అని అంటే సేలర్స్ తాగే డ్రింక్, సేలర్స్ డ్రింక్, దాన్ని గ్రాగ్ అంటారు. ఫ్లాగన్ అంటే ఒక సిల్వర్ కేస్ అనమాట, అందులోని సిల్వర్ బాటిల్ అనొచ్చు మీరు. అది మనం జనరలీ ట్రావెల్లోని చాలామంది వాడతారు. అందులోని డ్రింక్ పోసుకొని ఉన్నదనమాట పైరెట్ దగ్గర. సో ఆ గ్రాగ్ని తను వెంటనే గుటకేసి తాగేస్తాడనమాట. హీ ఫైర్ 2 bullets బట్ దే డిడ్ంట్ హిట్. 2 bullets ఫైర్ చేశాడు ఆ పైరెట్, 2 తగలలేదు. అండ్ కస్టర్డ్ గాబుల్డ్ హిమ్ ఎవ్రీ బిట్. బుల్లెట్స్ని కాదు, కస్టర్డ్ ఎవరిని మింగాడు? ఆ పైరేట్నే మింగేశాడు అనమాట మొత్తం అంతా కూడా. బెలిండా ఎంబ్రేస్డ్ హిమ్, మస్టర్డ్ లిక్డ్ హిమ్, నో వన్ మోర్న్డ్ ఫర్ హిస్ పైరేట్ విక్టిమ్, ఇంక్ అండ్ బ్లింక్ అండ్ గ్లీడెడ్ గైడెడ్ అరౌండ్ ద డ్రాగన్ దట్ ఎయిట్ ద పైరేట్. అయితే బెలిండా ఏంటంటే వెళ్ళి వెంటనే వాటేసుకుంటుంది కస్టర్డ్, ఎందుకంటే సేవ్ చేశాడు కదా. మస్టర్డ్ ఏంటి, ఒక కుక్క ఏం చేస్తుంది, నాకుతుంది హ్యాపీనెస్తో, అలాగే నాకింది. నో వన్ మోర్డ్ ఫర్ హిస్ పైరేట్ విక్టిమ్. అయితే ఎవరు కూడా బాధపడలేదు, ఆ పైరేట్ ఇలాగా చనిపోయినట్టుగా ఎవరు కూడా బాధపడలేదు. ఇంక్ అండ్ బ్లింక్ ఇన్ గ్లీడెడ్ గైడెడ్. గ్లీ అంటే సంతోషం, హ్యాపీనెస్లో చుట్టూరా తిరిగారనమాట.
గైరేట్ అని అంటే రౌండ్ అండ్ రౌండ్ కస్టర్డ్ చుట్టూరా తిరిగారనమాట సంతోషంతో. అరౌండ్ ద డ్రాగన్ దట్ ఎయిట్ ద పైరెట్. కస్టర్డ్ ద డ్రాగన్ చుట్టూరా ఇద్దరు డాన్స్లు వేసుకుంటూ హ్యాపీనెస్తో వాళ్ళు తిరిగారనమాట. బట్ ప్రెజెంట్లీ అప్ స్పోక్ లిటిల్ డాగ్ మస్టర్డ్, ఐడ్ హ్యావ్ బీన్ ట్వైస్ as brave if I hadn't been flustered. And up spoke Ink and up spoke Blink, we'd have been there 3 times as brave we think. And Custard said, I quite agree that everybody is braver than me. అయితే అందరూ అప్పుడు ఆ తర్వాత సంతోషం తెలియచెప్పిన తర్వాత ఏమంటారు, మస్టర్డ్ చెప్తాడు, నేను దీనికన్నా డబల్ నేను బ్రేవ్గా ఉండేవాడిని, కానీ నేను ఫ్లస్టర్డ్ అని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. ఐ గాట్ అ లిటిల్ కన్ఫ్యూజ్, ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకని నేను కొంచెం కన్ఫ్యూజన్లోని అలా భయపడినట్టుగా అయిపోయింది. అప్పుడు ఇంక్ అండ్ బ్లింక్ కూడా అదే అంటారు, ఏమన్నారు, విడ్ బీన్ 3 times as brave. తను డబల్ అంటే వీళ్ళు 3 మేము కూడా బ్రేవ్గా ఉండేవాళ్ళము. అండ్ కస్టర్డ్ అంటాడు, అవునవునులే నాకు తెలుసు, మీరు నాకంట మీ అందరికీ చాలా ధైర్యం ఎక్కువ ఉందనేసి నాకు ఆ విషయం తెలుసు అనేసి తను ఒప్పుకుంటాడు. Belinda still lives in her little white house with her little black kitten and her little grey mouse and her little yellow dog and her little red wagon and her really truly little pet dragon. ఇది రిపీట్ చేశారు, స్టార్టింగ్ ఫస్ట్ పారాగ్రాఫ్ని మళ్ళీ రిపీట్ చేశారు విత్ ద డిఫరెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ స్టిల్ లివ్స్. అంటే అప్పుడు తను ఉండేది అని చెప్పారు, ఇప్పటికీ కూడా బెలిండా వీళ్ళందరితోటి ఇంకా ఆ వైట్ హౌస్లోనే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి తెలియచెప్తున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇస్ ఆల్సో రిపీట్, బెలిండా ఇస్ యాజ్ బ్రేవ్ ఎస్ అ బ్యారెల్. ఇస్ అక్కడ బెలిండా వాజ్ అని వచ్చింది, పాస్ట్లో చెప్పారు, ఇక్కడ ప్రెజెంట్లో ఇప్పటికీ కూడా బెలిండా అలాగే బ్రేవ్గానే ఉంది. అండ్ ఇంక్ అండ్ బ్లింక్ చేజ్ లైన్స్, ఇదంతా సింపుల్ ప్రెజెంట్లో వచ్చింది. Mustard is as brave as a tiger in a rage, but Custard keeps crying for a nice safe cage. Custard ఇప్పటికీ కూడా అలాగే తనకి ఒక నైస్ సేఫ్ కేజ్ కావాలి అనేసి తను ఏడుస్తూ ఉంటాడు అనేసి చెప్పడం. ఇది ఆర్జన్ నాష్ రాసిన హ్యూమరస్ బ్యాలెడ్. దిస్ ఇస్ అ హ్యూమరస్ బ్యాలెడ్. సో వెన్ ఎవర్ యూ రైట్ అన్ ఆన్సర్, డూ మెన్షన్ అబౌట్ దిస్ హ్యూమరస్ బ్యాలెడ్, this poem being a humorous ballad, so that you will definitely be writing the answer correctly. So I'll come up with the poetic devices in the next video so that it's very useful for you and you will have no problem in attempting any extract based questions or assertion reason based questions or the short question answers that you might get, or for that matter standalone MCQs. So వాటితో పాటు నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, సేవ్ అండ్ follow me for more such videos. Thank you and God bless you.